వీడిని జైల్లో పెట్టి మేము చిత్రహింసలు పెట్టాలి వీడిని. సో అందుకే మేము వచ్చాము. సో మా అమ్మాయి వద్దు అంటా ఉంది వీడిని. సో అందుకని వీడిని ఎట్లా మేము వద్దు అనుకుంటా ఉన్నాము. అందుకని వీడిని జైల్లో పెట్టాలి అనుకుంటా ఉన్నాము అని అయితే చెప్తారు. అప్పుడైతే పోలీసులు అయితే జైలు గిల్లు ఇక్కడ కుదరవు, 4 రోజుల తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్‌కి రండి అని అయితే చెప్పి పంపించేస్తారు. ఈ అబ్బాయి వాళ్ళు మాట్లాడుకొచ్చిన తర్వాత సో ఇట్లా ఇంటి విషయాలు బజారుకి ఎక్కడం వల్ల ఇద్దరి కుటుంబాల పరువు పోతుందే, వాళ్ళకి ఇంకా పిల్లలు ఉన్నారు, ఇంకా ఈ అబ్బాయికి ఇంకా మంచి పేరుంది, ఇద్దరి కుటుంబాల పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఈ అబ్బాయి ఊర్లో ఉన్న మత పెద్దల దగ్గరికి అయితే వెళ్తాడు. సో ఇట్లా జరిగింది వీళ్ళు ఇట్లా ఇక్కడ 10 రోజుల కోసం అని పిలుచుకొని పోయి మళ్ళీ అక్కడ ఏదో కంప్లైంట్ పెట్టారు. ఇక్కడికి పోతే ఇట్లా చెప్తా ఉన్నారు వాళ్ళు. సో మాకొద్దు అది ఇది అని అయితే చెప్తా ఉన్నారు. సో వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడుకొని చేసుకొని వెళ్ళమనండి. లేకపోతే కాపురానికి పంపించేటట్టయితే వచ్చి ఏదో మాట్లాడి కాపురానికి పంపించమనండి. మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో అవన్నీ ఎందుకు? మనం ముస్లింలం కదా! ఏదైనా ఉంటే ఇట్లా మత పెద్దల దగ్గర మాట్లాడుకొని మనం ఏదో ఒకటి చేసుకుందాము అని అయితే ఆ అబ్బాయి చెప్పడం జరుగుతుంది. సో మత పెద్దలు ఎవరైతే మధ్యలో మధ్యవర్తులుగా పెళ్లి చేశారో ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ వాళ్ళని పిలిపించి చెప్తే సో వాళ్ళైతే లేదు లేదు మమ్మల్ని వాడు తిట్టాడు. సో వాడిని ఎట్లా చేయాలో అట్లా చేస్తాం మేము. వాడిని కంపల్సరీగా జైల్లో పెట్టిస్తాం మేము. వాడిని ఎట్లా వదలము, వాడిని నరికేస్తాము, చంపేస్తాం వాడిని. ఏమనుకుంటా ఉన్నాడు వాడు? ఎట్లా అంటే మాట్లాడతాడు మమ్మల్ని. అంటే ఆ అబ్బాయి అట్లా మేము వదలము, మేము స్టేషన్‌లోనే చూసుకుంటాము. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి దీంట్లో అని అయితే చెప్తారు వాళ్ళకి.